సమావేశం జరిగింది. మరి కొత్తగా నూతనంగా జిల్లా కలెక్టర్ గారు బదిలీపై వచ్చారు. అలాగే ఎస్పీ గారు కూడా వచ్చారు. జిల్లాధికారులు అందరూ దాంతో పాటు ఇవాళ క్యాబినెట్ సమావేశంలో మరి నేను నాతో పాటు మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీలు, మా పెద్దలందరూ కలిసి అన్ని సమస్యల మీద కూడా సమగ్రంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఎజెండాలో అంశాలు ఏంటంటే వ్యవసాయం, అలాగే నీటిపారుదల, తాగునీరు, ఎన్ఆర్జీఎస్, హౌసింగ్, విలేజ్ సెక్రటరీస్, వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్స్, ఈ అంశాల మీద చర్చించి ఇవి కాకుండా పలు అంశాలని శాసనసభ్యులు ఏవైతే వాళ్ళ ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఇష్యూస్ ఉన్నాయో, అంశాలు ఉన్నాయో అవి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వాటన్నిటి మీద క్లారిఫికేషన్స్ పై అధికారులతో, జిల్లా అధికారులు, దాంతో పాటు పై అధికారులతో కూడా అవసరమైన అంశాలని మరి జిల్లా కలెక్టర్ గారికి మరి వారిని దీని మీద దీవులు నడుచుకోవడం రాయమన్నా వాటి మీద పరిశీలిస్తామని కూడా చెప్పాం. ముఖ్యంగా త్వరలోనే జిల్లాకు సంబంధించిన నీటిపారుదలకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాన్ని రాష్ట్ర లెవెల్లో ఓ సమావేశం ఒక సంవత్సరంలోకి ఏర్పాటు చేయాలని, దాని ప్రకారం జిల్లాలో ఉన్న నీటిపారుదల అవసరాలని దానికి తగ్గట్టు వస్తున్న నీటిని ఏ కెనాల్ ద్వారా ఏ ప్రాంతానికి ఎంతంత నీరు ఇవ్వాలి, ఎన్ని రోజులు ఇవ్వాలి, ఎన్ని క్యూసెక్స్ ఇవ్వాలి, వాటన్నింటినీ కూడా ఆ సంవత్సరం ఏ విధంగా అయితే మనం చర్చించుకొని మరి సాంప్రదాయంగా జిల్లా అంతా కూడా నీరు తీసుకొచ్చాము. అలాగే ఈ సంవత్సరం కూడా త్వరలోనే ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించాం. త్వరలోనే ఈ సమావేశం మరి విజయవాడలో మరి సంబంధిత ఇరిగేషన్ మంత్రి గారిని, ఇరిగేషన్ సెక్రటరీ గారిని, ఎన్సీ గారిని, వారితో పాటు జిల్లాలో ఉన్న మా ప్రజాప్రతినిధులు అందరూ, వారితో పాటు మా జిల్లా అధికారులు అందరూ కూర్చొని అక్కడ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటున్న విషయాన్ని కూడా మరి వాళ్ళు తీసుకోవడం జరిగింది. దాంతోపాటు అగ్రికల్చర్ సంబంధించిన అంశం వచ్చినప్పుడు వాళ్ళ అంశాలు వచ్చాయి. మరి ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో దాని మీద 1-2 అంశాల మీద చాలా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఇంతకుముందు క్లైమేట్ మీద, వాతావరణం మీద ఇన్సూరెన్స్ మరి ఇచ్చే అంశాన్ని ఉండేది. దాని తర్వాత రైన్ఫాల్ మీద మరి ఏదైతే ఇన్సూరెన్స్, ఏదైనా పంటలు పాడైతే, పంటలు నష్టపోతే దానికి ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని అంశాన్ని కూడా మళ్ళీ పునఃపరిశీలించాలని మరి పెద్ద అందరూ కోరిన పెద్ద దీన్ని కూడా మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి, వ్యవసాయ దృష్టికి తీసుకెళ్లి దాని మీద నిర్ణయం తీసుకోవాలనే విషయాన్ని కూడా మరి చెప్పడం జరిగింది. మరి పూర్తిగా ఎన్ఆర్జీకి సంబంధించి మరి సుమారు 450 కోట్ల వరకు కూడా మనకి మెటీరియల్ కాంపౌండ్ మనకి వర్క్స్ వచ్చి మరి జిల్లాలో జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ఇప్పటికే 6 నెలల సమయం ఉంది, ఇంకా 6 నెలల సమయం ఉంది. కాబట్టి త్వరితగతంగా వాటికన్నిటికీ కూడా స్పెషల్ పర్మిషన్ మన అనంతపూర్ జిల్లాలో బేస్ కాంపౌండ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టు మెటీరియల్ కాంపౌండ్ సంబంధించిన అంశాన్ని కూడా తేవాలని మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి కోరారు. దాన్ని కూడా మరి సంబంధిత మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అది కూడా శాంక్షన్ ఏర్పాటు కూడా త్వరలోనే అది కూడా చేయడానికి ప్రయత్నం చేస్తామని విషయం కూడా చెప్పడం జరిగింది. ఇంకా హౌసింగ్ విషయానికి వస్తే మరి రాష్ట్ర జిల్లాలో 429 లేఅవుట్లని సుమారు 1,28,000 ఇళ్ళని మరి మన కొన్ని ఇండిపెండెంట్ హౌస్లు కానీ లేదు 429 లేఅవుట్లను ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. దానికి సంబంధించి మరి వాటర్, నీరు, నీటికి వచ్చే కరెంటు, దాంతోపాటు రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేయాలనేది మరి ప్రభుత్వం తాలూకా ఉద్దేశం. అలాగే త్వరితగతంగా ఇల్లు కూడా ప్రారంభించి కట్టించాలనేది కూడా ప్రభుత్వం తాలూకా. అందులో భాగంగా మొదటి దశలో మరి బోర్లు వేయడానికి, దాంతోపాటు కనెక్షన్ ఇవ్వాలనేది మరి చేశాము. దాంట్లో 294 లేఅవుట్లో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. దాంట్లో కొన్ని పూర్తయ్యాయి, కొన్ని ఇంకా టెండర్లు అయితే ఎక్కడ పూర్తవుతాయని కూడా త్వరితగతంగా చేయమని చెప్పి కూడా మరి అధికారులకు ఆదేశాలు కూడా మరి జరిగింది.
ఇంకో 100 లేఅవుట్కి వచ్చి గవర్నమెంట్ నుంచి ఇంకా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ రావాలి. అది కూడా ఈ రోజు రేపట్లో వస్తుంది. సంబంధ సెక్రటరీతో కూడా మాట్లాడాము. అది కూడా ఇవాళ రేపు వస్తుంది. విషయాలు కూడా మరి గవర్నమెంట్ కూడా తెలియజేయడం జరిగింది. ఇకపోతే హౌసింగ్ సంబంధించి వచ్చినప్పుడు ఇంకా ఇసుక బాబు ముఖ్యంగా శాండ్ ఇష్యూ అనేది ఉంది. దాని మీద నిన్నగా మనం 2-3 రోజుల క్రితే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక రివ్యూ మీటింగ్ జరిగి రివ్యూ మీటింగ్ లో నిర్ణయం కూడా తీసుకొని అది కూడా అందరూ కూడా సర్క్యులేట్ చేశారు. అది వచ్చింది. అది కూడా ఎమ్మెల్యే అందరూ కూడా సర్క్యులేట్ చేశాము. ఎక్కడైతే 2-3 రీచ్ ఉన్నాయో, సెకండ్ రీచ్, థర్డ్ రీచ్ ఎక్కడైతే ఉన్నాయో అంటే వాగులు కానీ మొంగలు కానీ అక్కడ నీళ్ళు ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి ఇసుకని సుమారు ఈ జిల్లాలో అనంతపురం జిల్లాలో 170 ప్రాంతాల రీచుల నుంచి ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేశారు. దాన్ని అన్నింటినీ కూడా వాటన్నింటిలో కూడా ఇసుకని మరి తెచ్చుకునే విధంగా ఎడ్ల బండితో కానీ ట్రాక్టర్ కానీ తెచ్చుకునే అవకాశం ఉంది. అవి మీ ఇళ్ళకి కానీ లేదు ఆర్ఎండ్ఆర్ కానీ తెచ్చుకుంటే మాత్రం ఫ్రీగా ఇంతవరకు తెచ్చుకునే అవకాశం ఉండేది. కానీ ఈరోజు సెల్ఫ్ కన్స్ట్రక్షన్ అంటే సొంత ఇంటి సొంత ఇల్లు కట్టుకోవడానికి కానీ హౌసింగ్ అంటే గవర్నమెంట్ పక్కన కాకుండా ప్రైవేట్ ఇంటి తెచ్చుకునే సొంత ఇంటి కట్టుకోవడానికి కూడా మరి ట్రాక్టర్ కూడా ఫ్రీగా తెచ్చుకునే అవకాశం ఉన్నదని కూడా మరి చెప్పడం జరిగింది. కాబట్టి జిల్లాలో ఈ 172 రీచ్లు కూడా త్వరలో ఓపెన్ చేస్తున్నాము. ఓపెన్ చేసిన తర్వాత ఆయా ప్రతి రీచ్ దగ్గర ఆ గ్రామ సెక్రటరీ మరి వారికి వచ్చి ఒక ట్రాన్స్పోర్ట్ రసీడ్ కూపన్ ఇస్తారు. ఆ కూపన్ వచ్చి ఎక్కడి నుంచి బయలుదేరుతుంది, దేనికోసం ఎందుకోసం బయలుదేరుతుంది అనేది కూపన్ లో ఉంటుంది. ఎవరి కోసం తీసుకెళ్తున్నారు, ఏ పర్పస్ మీద తీసుకుంటుంది. ఆ కూపన్ ఉంటే మాత్రం డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అలాగే పోలీసు వాళ్ళు కానీ వారి మీద చర్య తీసుకోకుండా చూడాలని మరి మిగతా రీచ్ దగ్గర వచ్చి కంపల్సరీ ఏదైతే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయో నిబంధనల ప్రకారం చేయాలని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంకా ప్రైవేట్ కి సంబంధించి పబ్లిక్ కన్జ్యూమర్ కోసం మరి డిపోజిట్ ఇంతవరకు తెరవలేదు. ఎవరైతే మన రాష్ట్రంలో ఎవరైతే ఉందో ఏజెన్సీ వాళ్ళకి కూడా ప్రతి మున్సిపాలిటీ దగ్గర ప్రతి అర్బన్ ఏరియా దగ్గర ఒక డిపోని తెరవాలని దాని ద్వారా ప్రజలకి అక్కడ వచ్చి ఇసుకని కొనుక్కునే ఏర్పాటుని వెసులుబాటు చేయాలనేది మరి వాళ్ళకి ఆదేశించడం జరిగింది. దాన్ని జిల్లా అధికారులని ఫెసిలిటేట్ చేసి జరిగే ఏర్పాటు కూడా చేయాలని చెప్పడం కూడా మరి జరిగింది. రాబోయే కాలంలో ఒక వారం రోజుల్లో మరి జిల్లాలో ఏ ప్రాంతంలో కూడా ఎక్కడా కూడా ఇసుక గురించి హౌసింగ్ కానీ అలాగే పబ్లిక్ వర్క్స్ కానీ అలాగే ప్రైవేట్ వర్క్స్ కానీ ఏ విధమైన ఇబ్బంది ఉండదనే విషయాన్ని కూడా మరి సమావేశం ద్వారా మీకు ఇచ్చిన ఆదేశించిన దాని ప్రకారం ఉండకూడదని అన్ని మేము అనుకుంటున్నాం. అలాగే విలేజ్ సెక్రటరీ అంశానికి విలేజ్ సెక్రటరీ, వార్డ్ సెక్రటరీ అంశాలు పలు అంశాలు వచ్చాయి. అందరితో కోఆర్డినేట్ చేసుకోవాలని డిస్కషన్ కూడా వచ్చినప్పుడు ఎలక్ట్రికల్ సంబంధించిన అంశాన్ని వచ్చి ఒక అంశం వచ్చింది. ఎలక్ట్రికల్ ఎనర్జీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఆ వార్డులోనూ ఆ వీధుల్లోనూ ఆ కార్యక్రమం చూసుకుంటూ రోజు మరి వార్డు సెక్రటరియట్లోనూ విలేజ్ సెక్రటరీలో ఉండాలనేది ప్రజాప్రతినిధులు సూచించారు. ఇప్పటికే ప్రభుత్వం వచ్చి ఒక సూచించింది. ప్రతిరోజు కూడా వార్డు సెక్రటరీ ఫీల్డ్ విజిట్కి వెళ్ళాయి. ఏ సెక్రటరీ ఫీల్డ్ విజిట్కి వెళ్ళాయి 3 నుంచి 5 వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు ఆ వార్డు సెక్రటరీ కంపల్సరీ ఆ వార్డులో అది విలేజ్ అయినా అర్బన్ అయినా ఉండాలనేది ప్రభుత్వ నిబంధనగా తీసుకున్నాము. ఆ నిబంధనల ప్రకారం అక్కడ ఉంటారు. కానీ ఇందులో 2 విషయాలు వచ్చినాయి. ఎవరైతే అగ్రికల్చర్ సంబంధించి అగ్రికల్చర్ సెక్రటరీ కానీ హార్టికల్చర్ కానీ సెరికల్చర్ సెక్రటరీస్ కానీ వాళ్ళ 3 సెక్రటరీలో దాంతో పాటు వాళ్ళు ఆర్బికేలు ఉన్నాయి, పక్కన ఆర్బికేలో ఉండాలని కూడా ప్రభుత్వం నిబంధనగా తీసుకుని ఆ సర్కిల్ కూడా ఇవాళ రేపు ఇస్తారు. ఇప్పటికి ఇచ్చున్నారు, లేకపోతే వస్తాయి. వాళ్ళు మాత్రం ఆర్బికేలో ఉంటారు. వీళ్ళు మాత్రం మిగతా వాళ్ళందరూ కూడా వార్డు సెక్రటరియట్లో ఉండాలని, ఇంక్లూడింగ్ ఎనర్జీ సెక్రటరీతో కూడా కలిపి వార్డు సెక్రటరీలో ఆ ప్రాంతంలోనే వాళ్ళు పర్యటిస్తూ 3 నుంచి 5 వరకు ప్రతి సెక్రటరీకి అందుబాటులో ఉండాలనేది నిర్ధారణ జరిగింది. ఇంకొక అంశాన్ని మన శాసనసభ్యులు వచ్చి తీసుకొచ్చారు. ఏదైతే దీర్ఘకాలిక వ్యాధుల పెన్షన్ ఉన్నాయో 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ ఉందో వాటి నుంచి మధ్యన తొలగించారనే ఒక మాట నుంచి వచ్చారు.
ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా తొలగించే సమస్య లేదు, ఏ ఒక్కరిని నష్టపెట్టే సమస్య లేదు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అర్హులైన ప్రతి వాడికి కూడా ప్రతి లబ్ధి పొందాలని, ప్రభుత్వం తీసుకున్న విధానం వారి గుమ్మానికే చేరాలనేది అవసరం. అయితే ఎక్కడైతే దీర్ఘకాలిక వ్యాధులు లేకుండా వ్యాధులు ఉన్నారని చెప్పింది ఎవరైతే డబ్బులు ఇది అనుభవిస్తున్నారో వాటి మీద ఎంక్వైరీ చేస్తాం, వాటిని తొలగించడం జరిగింది. అది కాకుండా హ్యాండిక్యాప్ ఉండి 3,000 రూపాయలకు అర్హతున్న వాళ్ళు 5,000 రూపాయలు 10,000 రూపాయలు కాసిపడి దాన్ని తీసుకున్న వాళ్ళు కూడా అనర్హులుగా తొలగించడం జరిగింది. అది చేసింది తప్పు అయినప్పటికీ కూడా మానవతా దృక్పథంతో తప్పు చేసినప్పటికీ దాన్ని తీసుకుని వాళ్ళందరి పేర్లు కూడా తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఈ హ్యాండిక్యాప్ పెన్షన్ అర్హులైతే మళ్ళీ వారికి 3,000 రూపాయలకి హ్యాండిక్యాప్ పెన్షన్ అర్హులైన వాళ్ళందరినీ అర్హులుగా గుర్తించి అవన్నీ అప్లోడ్ చేయమని మరి కలెక్టర్ గారికి మరి జిల్లా ఈ సమావేశం ద్వారా మరి వారికి కూడా సూచించాము. ఆ కార్యక్రమం కూడా మరి త్వరలోనే జరుగుతుంది. ఏ ఒక్కరు నిరాశాన్ని చెందక్కర్లేదనే విషయాన్ని కూడా హ్యాండిక్యాప్ తీసుకుని పెన్షన్దారులు ఎవరైనా సరే మనం తొలగించుంటే వాళ్ళందరికీ కూడా మరి సమావేశం ద్వారా తెలియజేస్తున్నారు. అంత జరిగింది. అన్ని మంచి సూచనలు సలహాలు వచ్చాయి, అన్ని కార్యక్రమాలు జరిగాయి. మరి ముఖ్యంగా మరి నూతనంగా వచ్చిన కలెక్టర్ గారు కానీ మరి అందరూ జాయింట్ కలెక్టర్ టీం వర్క్ లో, అలాగే పోలీసు ఎస్పీ గారు కూడా నూతనంగా వచ్చారు. వారి సిబ్బంది అందరూ కూడా టీం వర్క్ తో మేము మా ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఈ జిల్లా వెనుకబడిన అనంతపురం జిల్లా ఇప్పుడు ఇంకా ఈ రోజు అడిగిపడిన కాదు ఎడిపడిన అనే పదం తొలగించడానికి ప్రయత్నం చేస్తాం. అంత భగవంతుడు కూడా మనం సహకరిస్తున్నాడు. అందుకే ఎప్పుడు లేని విధంగా అనంతపురం జిల్లాలో ఈ సంవత్సరం వర్షపాతం కూడా అధికంగా పడింది. ఇప్పుడు కూడా ముందు కూడా ఎప్పుడు కూడా మనం ఇంత వర్షపాతం చూడలే. పంటలు కూడా ఏ పంటలు వేయాలో డిస్కషన్ కూడా వచ్చింది. ఈ విషయం వచ్చినప్పటికీ ఇంతకుముందు ఇక్కడ వచ్చి ఎక్కువగా మరి గ్రౌండ్ నెట్ వేసేవాళ్ళు. ఈ మధ్యకాలంలో గ్రౌండ్ నెట్ మీద కొద్దిగా విమృతి వచ్చింది. దానికి కారణం రైతాంగం వచ్చి డైవర్స్ ఫెయిల్ అవుతున్నారు, లేదు గ్రౌండ్ నెట్ మీద వచ్చి భారం ఎక్కువ అవుతుందనే విషయానికి వస్తుంది. దాని మీద కూడా స్టడీ చేయాలని చెప్పి మరి శాసనసభ్యులు వచ్చి మరి సూచించారు. ఆ విషయాన్ని కూడా ప్రభుత్వ దృష్టికి సంబంధిత వ్యవసాయ దృష్టికి తీసుకెళ్లి ఈ జిల్లాలో గ్రౌండ్ నెట్ లో పక్క జిల్లాలో పండించిన పంటకి అవుతున్న ప్రొడక్షన్ కాస్ట్ కి ఇక్కడ జరుగుతున్న ప్రొడక్షన్ కాస్ట్ కి వాటిని కూడా బేరీజ్ వేయమంటాం. లేదు ఆల్టర్నేటివ్ క్రాప్ చేసుకున్నప్పుడు ఏ క్రాప్ అయితే బాగుంటుందో మేజీ అయితే లేదా మిలిటెంట్స్ అయితే ఏవైతే బాగుంటాయో వాటిని కూడా సూచన చేస్తూ వాటికి అవసరమైన విత్తనాలు అవన్నీ కూడా సామగ్రిని కూడా మరి వాళ్ళందరికీ సేకరించి అందుబాటులో తీసుకొస్తామనే విషయాన్ని కూడా మరి మీ ద్వారా మరి జిల్లా ప్రధానికానికి కూడా రైతాంగానికి కూడా మరి తెలియజేస్తున్నాం. ఏదైనా బ్యాండ్ అందతాలకు ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో అయితే ఏ నిర్ణయాలు అయితే ప్రభుత్వం ఏ విధానం చేసుకుంటుందో ఆ విధానాలు చూసా తప్పకుండా అవ్వాలనేది అందరి తల్లిగా కొత్త నిశ్చయంగా మరి కార్యక్రమాన్ని నిర్వర్తించామనే విషయాన్ని కూడా మరి విధానం చేస్తూ ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారు మంచి అడిగి వచ్చి చూస్తామనే విషయం కూడా తెలియజేస్తున్నాం. ఒక దగ్గర వచ్చి మళ్ళీ తర్వాత వర్షాధిపాతం అయిన తర్వాత మళ్ళీ తర్వాత వేసారనేది కూడా ఉన్నది. కాబట్టి అందుకనే షార్ట్ డ్యూరేషన్ లో ఏదైతే పంట ఉన్నదో ఆ పంటకు కావాల్సిన ప్రణాళికలు కూడా సిద్ధం చేయమన్నాము. ఒకవేళ నేను ఇందాక మాట్లాడింది ఏంటంటే కంటిన్యూస్ గా అంటే వేరుశనగ పంట పూర్తిగా ఈ ఒక్క సంవత్సరమే కాదు, ఒకవేళ ఆ వేరుశనగ పండుగ పచ్చని ఏదైనా పంట ఉందా, పచ్చని వచ్చి రైతు వేసుకుంటే ఇంకా ఎక్కువ లాభం వచ్చే పరిస్థితి ఉందా అన్న ఆలోచన కూడా స్టడీ చేయడానికి ఒక స్టడీ టీమ్ ని అగ్రికల్చర్ ద్వారా ఈ జిల్లాలో పంపించి స్టడీ చేయడం కూడా ఆలోచన. అది పర్మనెంట్ గా నాట్ ఓన్లీ దిస్ ఇయర్ ప్రతి సంవత్సరం ఫ్యూచర్ లో కూడా. ఎందుకంటే మా ఎగ్జాంపుల్ మా జిల్లా తీసుకుంటాం, మా జిల్లా హార్టికల్చర్ ఎక్కువ, వేరుశనగ కూడా ఎక్కువ పూర్వం. ఇప్పుడు వచ్చి వేరుశనగ మా జిల్లాలో 10% 90% 10% వచ్చింది. దానికి బదులు బేస్ పెరిగింది. బేస్ కూడా రైతుకు వచ్చి మంచి గిట్టుబాటు వస్తుంది, ధర వస్తుంది, ప్రభుత్వం కూడా మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అవసరం కొంటున్నాం. ఈ సంవత్సరం 90,000 మెట్రిక్ టన్స్ ని మా జిల్లాలో బేస్ నుంచి గవర్నమెంట్ వచ్చి పర్చేజ్ చేసింది. అది మంచి రేటు కూడా వాళ్ళకి వచ్చి వచ్చింది. సో ఇలాంటి అవసరాలు అవకాశాలని మరి పరిశీలిస్తామన్న విషయాన్ని కూడా చెప్తున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ.